రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి మధ్య సమన్వయం కోసం ఏర్పాటు చేసిన కమిటీ 45 రోజులకోసారి తప్పనిసరిగా సమావేశం కావాలని ఏఐసీసీ ఆదేశించింది. సర్కారు చేపడుతున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా అని తప్పనిసరిగా మంత్రులు పర్యవేక్షించాలని సూచించింది. ఈ ప్రక్రియ సరిగా జరుగుతుందా లేదా అనేది సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించి లోపాలుంటే సరిదిద్దాలని అధిష్టానం నిర్దేశించింది. ఢిల్లీలో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. దాదాపు 2.5 గంటల పాటు సాగిన సమావేశంలో ప్రభుత్వానికి, పార్టీకి మధ్య గ్యాప్ లేకుండా చూడటానికి ఈ కమిటీ సమావేశాలే కీలకమని ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చెప్పినట్లు సమాచారం. సరిగా పనిచేయని 2 లేదా 3 జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులను మార్చాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. డీసీసీ అధ్యక్షులకు పార్టీ ప్రోటోకాల్ ప్రకారం నేతలంతా గౌరవం ఇచ్చేలా చూడాలని నిర్ణయించారు. సర్ వచ్చే నెల 3న ముగియనుందని, ఆ తర్వాత నామినేటెడ్ పదవుల భర్తీపై ఏఐసీసీ దృష్టి సారిస్తుందని నేతలు తెలిపారు. ఈ పదవులకు ఎవరు అర్హులనే జాబితాలను ఏఐసీసీకి పంపాలని పీసీసీకి సూచించారు. కార్పొరేషన్ చైర్మన్లుగా పనిచేసిన వారిలో పార్టీ కోసం కష్టపడని వారిని పక్కన పెట్టనున్నారని తెలుస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో వర్గాలుగా ఏర్పడి బహిరంగ విమర్శలు చేస్తున్న వారితో చర్చించి సమస్యలు పరిష్కరించే బాధ్యతలను జిల్లా ఇన్ఛార్జి మంత్రులు పీసీసీ తీసుకోవాలని ఈ సమావేశంలో సూచించారు. సభ్యత్వ నమోదు, సంస్థాగత విస్తరణ, ప్రజా కార్యక్రమాల నిర్వహణలో కొంతమంది అధ్యక్షుల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని అభిప్రాయపడినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలతో పాటు పార్టీ ఓటమి చెందిన నియోజకవర్గాల్లో సంస్థాగత బలోపేతం కోసం 3 సభ్యులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ప్రాథమిక సన్నాహాలపైన సమాలోచనలు జరిపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సర్తో అర్హుల ఓటు హక్కును తొలగించడానికి కుట్ర జరుగుతోందని, దాన్ని ఎదుర్కొంటామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో బిఎల్ఏస్, కాంగ్రెస్ పార్టీ నియమించినటువంటి బిఎల్ఏస్ చాలా బాగా పనిచేస్తా ఉన్నారు. వారు చేసినటువంటి పని విధానాన్ని కూడా ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రివ్యూ చేయటం జరిగింది. ప్రధానంగా గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ ఎన్రోల్మెంట్ గురించి, అట్లాగే గ్రాడ్యుయేట్స్ నుంచి ఔత్సాహికులు పోటీ చేయాలనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేయాలనుకున్న ఔత్సాహికుల గురించి కూడా ఏ రకమైనటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద కూడా మార్గదర్శకత్వం చేయటం జరిగింది. ఈసారి జరుగుతున్న ఎస్ఐఆర్ కొంత దురుద్దేశంతో కూడుకున్నటువంటి ఎస్ఐఆర్ జరుగుతూ ఉంది. అర్హత కలిగినటువంటి పౌరుల యొక్క ఓటు తొలగించే ప్రక్రియ జరుగుతూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ క్యాడర్ కింది లెవెల్లో అప్రమత్తమై దాదాపు 2 మాసాలుగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొంటా ఉంది. ప్రతి పౌరుడు ఓటు కాపాడాల్సిన ధ్యేయంతో ముందుగా కార్యక్రమం మీద ఇవాళ చర్చ జరిగింది.